ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ తీసుకున్నాం సార్. ఇప్పుడు షుగర్ టెస్ట్ ఉన్నదా సార్? షుగర్ టెస్ట్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న మిషన్లు వచ్చి పొడుచుకుంటున్నారు, ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు సార్. మరి పాత రోజుల్లో షుగర్ ఉందని ఎలా నిర్ధారణ? అప్పుడు ఏం చేసేదంటే యూరిన్ షుగర్ ఫస్ట్ అండి, అంటే యూరిన్ తీసుకొని బండ మీద పోస్తారు అనమాట. మామూలు బండ మీద పోస్తారు. ఓకే, ఆ యూరిన్ ను బండ మీద పోస్తారు. అక్కడ చీమలు వచ్చి పట్టుకుంటాయి అనమాట. షుగర్ ఖచ్చితంగా యూరిన్ షుగర్ వస్తుంది. మీరు ఖచ్చితంగా యూరిన్ షుగర్ వస్తుంది. ఆ షుగర్ ఉన్నటువంటి మూత్రాన్ని పోస్తారు. ఎన్ని చీమలు పడితే అన్ని ప్లస్లు అనమాట. ఇది డాక్టర్ గమనిస్తాడు. అంటే మామూలుగా 1+ అనుకోండి, ఒక 5-6 చీమల కంటే ఎక్కువ రావు. లేదా 2+ అనుకోండి, అప్పుడు ఒక 10-20 చీమలు వస్తాయి. ఫుల్ షుగర్ అనుకోండి, 100 కొద్ది చీమలు వచ్చి బెల్లం పానకం కనుక పట్టుకున్నట్టు చుట్టూరుగా పట్టుకుంటాయి. దీన్ని చరక సంహిత మరియు సుశ్రుత సంహితలలో చెప్పారు. అంటే ఒక వ్యక్తికి డయాబెటీస్ అనేదాన్ని మా దాంట్లో వేరే రకంగా చెప్పారు. సో దాన్ని అంటే ప్రమేహ వ్యాధులు అంటారు. దాన్ని ప్రమేహ వ్యాధులు అంటారు. ఈ ప్రమేహ వ్యాధులలో చెప్తారు అనమాట. సో ప్రమేహ వ్యాధి ఉన్నట్లయితే ఇలా చీమలు పట్టుకుంటాయి అని చెప్తారు. దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ భాష వేరే అండి. ఇప్పుడు చైనాలో వాళ్ళు మాట్లాడారు, మనమే మాట్లాడుతున్నాము, వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. అట్లానే చైనా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే మనకు అర్థమైతే లేదు కాబట్టి వాళ్ళు మనుషులే కాదంటే ఎట్లా? సో మాకంటూ ఒక భాష ఉంది, మాకంటూ ఒక సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, వారసత్వం ఉంది. మాకు ఎన్నో తరతరాల నుంచి మాకు ఒక లాంగ్వేజ్ ఉంది. మీరు ఆ లాంగ్వేజ్ను మేము మాట్లాడుకుంటున్నాం. మా లాంగ్వేజ్లో మేము మీతో మాట్లాడినప్పుడు మీరు గుర్తుపట్టట్లే. అప్పుడు అంటే మీరు మనుషులే కాదు, మీకు లాంగ్వేజ్ లేదంటే ఎట్లా అండి? సో ఇది రాంగ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. మా దగ్గర ఎంతో సమాచారం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు వచ్చే తరాలకు కనుక మనం ఇంటిగ్రేట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రజలకు మేలు జరుగుతుంది ముఖ్యంగా. సార్ ఓకే సార్, ఇంకోటి కూడా మనం పాయింట్ మిస్ అవుతున్నాం సార్. ఇంకోటి ఇప్పుడు నాడీ పరీక్ష అనేది ఆయుర్వేదంలో ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు సార్. అయితే నాడీ పరీక్ష ఇప్పుడు మీరున్నారు సార్, చేయబట్టుకొని చెప్పేస్తున్నారు. అంటే మీకంటే ఒక లైనేజ్ ఉంది, మీ 4 fathers ఫేమస్ కాబట్టి, మీరు 5th generation కాబట్టి మీరు చెప్తున్నారు సార్. రేపు మీ 6th generation అంటే మీ సబ్జెక్ట్ నేర్పించారో లేదో తెలియదు. మా ఫాదర్ పెద్ద డాక్టర్ అని చెప్పి ఆయన వచ్చి ఒక టేబుల్ వేసుకుని కూర్చొని ఆయన హాస్పిటల్ పెట్టుకుంటే అప్పుడు మరి ఎలా వాళ్ళలో ఫేక్ డాక్టర్స్ ఎక్కువైపోయారు కదా సార్ ఆయుర్వేదంలో? అట్లేం లేదు. యాక్చువల్గా నాడీ పరీక్ష అనేది ఇప్పుడు కాదు సార్, నార్మల్ MBBS చదివితే వాడికి MBBS అని, FRCS అని, చట్టాలని, లేకుంటే 4 సర్టిఫికేట్లు ఉంటాయి, లండన్ కానీ ఎక్కడ ఉన్నాయి సర్టిఫికేట్స్ అంతా ప్రూఫ్ అండి సార్. మీకు ప్రూఫ్లు ఎలా ఉంటాయి సార్? అసలు మా దాంట్లో కూడా యాక్చువల్గా మేము కూడా నీట్ ఎగ్జామ్ రాసి మాత్రమే వస్తామండి. ఒకప్పుడు లేకుండే, ఒకప్పుడు MBBS లేదు, ఒకప్పుడు ఏమి లేవు ఇండియాలో. అటువంటి చట్టాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఆయుర్వేదం కూడా ఒక చట్టపరంగా మనం ఎంసెట్ ద్వారా వచ్చేది. ఎంసెట్లో బైపీసీ చేసిన వాళ్ళు 5.5 సంవత్సరాలు, సేమ్ MBBSలో 5.5 సంవత్సరాలు ఎట్లనో BAMS అనేటువంటి కోర్సులో కూడా 5.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నీట్లో ఉంది. సో నీట్లోనే చేరాలి, సేమ్ 5.5 సంవత్సరాలు. ఇప్పుడు MBBSలో ఎట్లా సెమిస్టర్స్ 18 నెలలకు ఒక సెమిస్టర్ అండి, అట్లా 3 సెమిస్టర్లు ఉంటాయి. అంటే 4.5 years ప్లస్ 1 year హౌస్ సర్జన్. మేము కూడా అలాగే చేస్తాం. కాకపోతే మేము చదువు ఏంటంటే ఆయుర్వేదం చదువుతాం. అలోపతికి సంబంధించిన మోడర్న్ సైన్స్లో టెక్నాలజీ ఏ విధంగా మారుతుంది అనేది కూడా మేము చదువుతాం. 2 చదువుతాం మేము. అదే ఆయుర్వేదం అనుకోండి, అలోపతి అనుకోండి, మోడర్న్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు ఆయుర్వేదం అంటే తెలీదు, చెప్పరు. సో వాళ్ళకు ఆ విషయంలో ఎటువంటి అవగాహన లేదు. ఎప్పుడైతే అవగాహన లేదో వాళ్ళు సహజంగానే ఏవగింపు సహజంగానే చేస్తారు కదా. ఇప్పుడు నాకున్నటువంటి ఫ్రెండ్స్లో చాలామంది అలోపతి డాక్టర్స్ నేను చెప్పే డైట్ రిస్ట్రిక్షన్స్ వాడతారు, నేను చెప్పే మందులు వాడతారు, స్వయంగా నా దగ్గరకు వచ్చి నాడీ పరీక్ష చేసుకుంటారు. వాళ్ళు రీసెంట్గా కూడా ఒక గొప్ప అంటే ఐ డాక్టర్స్ 2 వచ్చి నాతోటి నాడీ పరీక్ష చేయించుకొని వాళ్ళు నా పరిస్థితి ఏంటని తెలుసుకొని పోయినారు. సో ఇక్కడ ఏంటంటే 3rd generationకి వచ్చేసరికి వాళ్ళలో మార్పు వస్తుంది. మనం కూడా నాడీ పరీక్షను కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అది ఓల్డ్ ట్రెడిషనల్ విద్య అండి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది, అదేం పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇది సహజంగా ఆయుర్వేద డాక్టర్లు అందరికీ విషయం వస్తుంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు వైద్యులలో చాలా మంది వరకు కనుమరుగైపోతున్నారు సార్. అంటే 4 fathers, ఇప్పుడు మీ ఫాదర్ కానీ వాళ్ళ 4 fathers అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడున్న జనరేషన్కి అంత నాలెడ్జ్ ఉందా సార్? పాత రోజుల్లో ఉన్నంత నాలెడ్జ్ ఉంటుందండి. యాక్చువల్గా అంటే ఎంతమంది ఉండొచ్చు సార్ తెలంగాణ కానీ ఇండియాలో దాదాపు 2 లక్షల మంది ఉన్నామండి. ఒక కేరళలోనే దాదాపుగా 80,000 మంది ఉన్నారు. కేరళలోనే 80,000 మంది ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అదే వేరేజ్ తెలంగాణకు వచ్చేసరికి 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే
అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రాకి వచ్చేసరికి రెండు కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజ్ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడుతుంది. అంటే ఆంధ్ర ప్రభుత్వము ఆయుర్వేదానికి 40 సీట్ల ఆయుర్వేదానికి ఒకటే కాలేజ్ ఉంది అంతే. సో తెలంగాణకు వచ్చేసరికి 2 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజ్ ఎప్పటికీ పర్మిషన్ ప్రతి సంవత్సరం బతిలాడి తెచ్చుకుంటుంది, వరంగల్ కాలేజ్. సో 2 కాలేజీలు ఇక్కడ 33 జిల్లాలలో 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ. సో ఇది మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ మాకు ఏం కావాలి? ఆదరణ కావాలి. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తేనే ప్రజలు వాడతారు. ఇదంతా ఎందుకు? ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదు. ఎప్పుడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదో ప్రజలు అన్ని అడుగుతారు. అన్ని అడిగితే అన్ని చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో ఇక్కడ మనం ఎవరిని అనాలి? ప్రజల యొక్క అంటే అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సార్ అయితే ఇప్పుడు అలోపతి అంత ఫాస్ట్గా ఆయుర్వేదం పనిచేస్తుంది? డెఫినెట్లీ అండి. మీరు ఎప్పుడైనా పచ్చిమిరపకాయ కొరికి చూడండి, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మీరే రాసి పెట్టాలా. సో గుంటూరు కారం అని ఉంటుంది, గుంటూరు మిర్చి చిన్నది నల్లడిది, లేకుంటే ఒరిస్సా కారం చిల్లి ఉంటుంది, ఇంతే. ఒకసారి ఇట్లా కొరికి చూడండి, ఎన్ని సెకండ్లలో పనిచేస్తుంది. అట్లనే ఆయుర్వేదం కూడా బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు పారాసిటమాల్ కానీ ఇంకో కొన్ని టాబ్లెట్స్ కానీ అలోపతిలో చాలా టాబ్లెట్స్ ఉంటాయి సార్. దానిలో ఒక రోజుకి ఒకటి వేసుకోండి, లేకుంటే 2 వేసుకోండి, లేకుంటే 3 వేసుకోండి, ఒక లిమిట్ ఉంటుంది సార్. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు కదా సార్. మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, అలాగే ఉంటుంది. సేమ్ ఆయుర్వేదంలో కూడా అలాగే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, రోగం యొక్క కండిషన్ బట్టి, పరిస్థితిని బట్టి యొక్క డోసేజ్ మారుతుంది అనమాట. సో ఆయుర్వేదం ఎమర్జెన్సీలో ఒకప్పుడు పనిచేసింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ స్నేక్ బైట్స్ ఎక్కువ ఇండియాలోనే. అంటే బాగా పాములు కరిచి చచ్చిపోయి ప్రపంచంలో. సో ఇప్పుడు వచ్చి స్నేక్ బైట్ ఇంజక్షన్లు ఎక్కువైనాయి, కానీ ఒక 50 ఏళ్ల కింద స్నేక్ బైట్కి ఇంజక్షన్లు ఎక్కడి? ఆయుర్వేదమే. సో ఆయుర్వేదంలో స్పెషాలిటీ ఏంటంటే అంటే స్థావర అండ్ జంగమ విషాలని 2 రకాలు ఉంటాయి. స్థావర విషము అంటే చెట్ల నుంచి వచ్చే విషాలు, జంగమ విషము అంటే కదులుతూ ఉండే ప్రాణుల నుంచి వచ్చే విషాలు. మీరు చూడండి, కదులుతున్నటువంటి ప్రాణుల యొక్క విషాలు ఏంటి? పాము, తేలు, మరియు మిగతా ఎన్నో రకాల జీవుల యొక్క బైట్స్ నుంచి వచ్చేటువంటి విషం. ఈ పాములు తేళ్లకోమో విషానికి విరుడుగా చెట్ల విషాలు వాడతారు. చెట్ల విషాలకు జంతువుల యొక్క విషాలను వాడతారు అనమాట. ఇది ఆయుర్వేదంలో ఉంది. సపోజ్ ఒక వ్యక్తికి పాము కాటుతోటి విషం వచ్చింది, వెంటనే చెట్ల నుంచి విషాన్ని వాడతారు. చెట్ల నుంచి అంటే గన్నేరు ఉంది, దత్తూర మీకు తెలుసు, ఉమ్మెత్త, ఎన్నో రకాలైనటువంటి విషం పూరితమైన చెట్ల నుంచి తీసుకున్న విషాలను దాన్ని స్థిరీకరిస్తారు. డోసేజ్ స్థిరీకరించి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి మందుగా మార్చి దాన్ని సేమ్ ఇనాక్యులేషన్ పద్ధతిలో, అంటే సూదిలో ముంచి పొడవడం వల్ల, లేకపోతే దాన్ని తీసి కంటికి కాటుకలాగా పెట్టడము, ముక్కు నుంచి వాసనలాగా తీయడము, లేకుంటే నోట్లో వేయడం వల్ల ఇమ్మీడియట్లీ ఆ యొక్క పాము విషానికి విరుడుగా చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికమైన పద్ధతులలో వచ్చిన ఇంజక్షన్లు వచ్చిన కానీ అవి కనుమరుగైపోయినాయి. ఆ డాక్టర్లు ఆ పద్ధతులు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు క్యాల్కులేటర్ ఉందండి, మీరు పెన్ను పేపర్ తీసుకొని రాస్తారా? క్యాల్కులేటర్ ఉన్నాక క్యాల్కులేటర్ కొడతారు. సహజంగా పబ్లిక్ ఏం తెలుసు, నేను బతికిందా లేదా లెక్క చూస్తాడు. కానీ అక్కడ యాక్చువల్గా హైయెస్ట్గా ఇప్పుడు యుద్ధాలలో మనుషులు కట్ చేసుకునేది. అంటే ఒక కత్తి తీసుకొని ఇట్లా పొడిచేది, ఇక్కడ చిరిగిపోయేది. సో అప్పుడు మానాలి అంటే ఇప్పుడు దెబ్బలు తాకిన వాళ్ళందరూ మళ్ళీ తెల్లారి యుద్ధం చేయాలిగా. సో ఇవాళ దెబ్బ తాకింది, రేపు కూర్చొని పండుకుంటే అంత దూరం ఎవరు మోస్తారండి? మీరు ఇప్పుడు మొన్న చావా సినిమా వచ్చింది, కొన్ని వందల మంది, లాస్ట్కి ఈయనో 140 మందితో ఉంటాడు, వాళ్ళు 5,000 మంది వస్తారు. 5,000 మందికి 140 మంది పంచాయతీ అవుతుంది. మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ అది రియల్, యాక్చువల్గా హిస్టరీ. అంటే ఈ 5,000 మందికి అంటే దెబ్బలు తాకుతాయి. వాళ్ళందరూ మరి ఎలా బాగా అవుతారు? అప్పుడు అలోపతి ఉందా? లేదు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి? వాళ్ళందరికీ చికిత్స ఆయుర్వేద డాక్టర్లు ఎవ్రీడే నైట్ అంతా చేసి మార్నింగ్ వరకు వాళ్ళని పంపాలి మళ్ళీ యుద్ధంలోకి. అంటే పొద్దున దెబ్బలు తాకి కట్లు కట్టి రక్తాలు గారుతుంటే కుట్లేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ యుద్ధానికి పంపాల్సిన పరిస్థితి. లేకుంటే మొత్తం అందరు దెబ్బలు తాకితే హాస్పిటల్ కదులుతూ పోవాలి కదా. సో ఒక దెబ్బ తాకిన ఆయనకు బొక్కలు ఇరుగుతాయి, లాస్ట్ కట్లు ప్రేగులు బయటపడతాయి, చెవులు కట్ అయిపోతాయి.
సో ఒక 500 సంవత్సరాల పాటు ఉన్న కిందటి వరకు యుద్ధాలలో కూడా ఆయుర్వేద డాక్టర్లు అద్భుతంగా ఫాస్టెస్ట్గా పనిచేసే మందులతోటి పనిచేయించారు వాళ్ళతోటి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇమ్యూనిటీ కూడా అట్లాగే ఉండే వాళ్ళది. జస్ట్ ఇప్పుడు మీరు పెన్సిలిన్ పుట్టక ముందు మనకు ఫుల్ ఇమ్యూనిటీ ఉండే. పెన్సిలిన్ పుట్టింది ఎప్పుడైతే టెట్రాసైక్లిన్ పుట్టిందో మన ఇమ్యూనిటీ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోయినాయో అప్పుడు ఆ ఇమ్యూనిటీ పోయింది. సో అప్పుడు దెబ్బ తాకినా కూడా ఇమ్మీడియట్లీ ఏదో మట్టి పోసినా కూడా మానేది. ఇప్పుడు మట్టి పోస్తే ఏమైతుంది, ఇంకెక్కువ ఇన్ఫెక్షన్.